ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనం. శ్రమకాలములో విశ్వాసఘాతుకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలు వలసిన కాలుతోనూ సమానము. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా మనకు ఏదైనా కష్టము సంభవించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు విశ్వాసఘాతుకుని ఆశ్రయించవద్దు. ఎందుచేతనగా విశ్వాసఘాతకుడు తాను పొందిన మేలును గుర్తుకు తెచ్చుకోడు. ఎన్నో మేలులు పొంది చిన్నపాటి సహాయం చేయుటకు మనసు ఒప్పదు. ఎందుచేతనగా విశ్వాసఘాతకుడు కాబట్టి. కావున ప్రియ సహోదర సహోదరి, వాక్యము తెలియజేస్తుంది, విశ్వాసఘాతకుని దగ్గరకు ఒకవేళ పొరపాటున వెళ్ళినప్పుడు మొట్టమొదట మన పళ్ళు విరిగిన పళ్ళుగా ఉంటాయి, మన కాలు కుంటికాలు అవుతుంది. కావున ప్రియ సహోదర సహోదరి, ఎన్నడూ విశ్వాసఘాతకుని దగ్గరకు వెళ్ళరాదు. ఎంత కష్టము వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా దేవునికి మొరపెడదాం. దేవుడు మనకు సమస్త విషయాలలో సహాయం చేసి సమృద్ధి దయచేయగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.